నమస్తే. ముఖ్యంగా కొడంగల్ ప్రజల కోసం ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆ పేపర్ పేరు నాతో అనడం కూడా నాకు అసహ్యం. గుమస్తా తెలంగాణ అని ఒక పేపర్ ఉంటుంది. గత ప్రభుత్వంలో పేద ప్రజల రక్తం పిండి లక్షల కోట్లు సంపాదించి ఒక టిష్యూ పేపర్ నడిపిస్తున్నారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఒక టిష్యూ పేపర్ నడిపిస్తుంది. అది కనీసం చిన్నపిల్లల ముడ్డి దుడవడానికి కూడా పనికిరాదు ఆ పేపర్ అంతే. ఆ పేపర్లో వచ్చే వార్తలు కూడా అంత పనికిమాలిన వార్తలే వస్తాయి. ఈరోజు ఒక వార్త వచ్చింది ఆ టిష్యూ పేపర్లో, ఆ గుమస్తా తెలంగాణ పేపర్లో. రాసినోనికి బుద్ధి లేదు, వేసినోనికి బుద్ధి లేదు. మొన్న భూసేకరణలో రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సంబంధించి డెవలప్మెంట్ చేసి మొన్న లక్కీ డ్రా చేసి రైతులకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్లలోనంట రేవంత్ రెడ్డి బిగ్ బ్రదర్స్ ఎంటర్ అయిపోయి అన్ని ఎక్కడికక్కడ బ్లాక్ చేసి దాంట్లో 5 స్టార్ హోటళ్లు రిసార్ట్లు కట్టాలని చెప్పేసి అన్ని ప్లాట్లన్నీ బ్లాక్ చేసి పెట్టారంట. అట్లాగే రేడియల్ రోడ్ కూడా అటు ఇటు మొత్తం బ్లాక్ చేసి పెట్టిందంట. 5 స్టార్ హోటళ్లు రిసార్ట్లు కడుతున్నారట. అరే పనికి మాలిన సన్యాసి పేపర్, నేను మళ్ళీ చెప్తున్నా, చిన్నపిల్లల ముడ్డి దుడవడానికి కూడా నీ పేపర్ పనికిరాదు. ఎందుకంటే కనీసం జ్ఞానం లేకుండా, కనీసం ఆడ ఏం జరిగింది ఏంది అంటే విషం గక్కాలని చెప్పేసి ఏదో ఒక వార్త రాసుడు తప్పించి ఆ లేఅవుట్ చేసింది ఎంత, రైతులకు ఇచ్చింది ఎంత, దాంట్లో రిసార్ట్ లో 5 స్టార్ హోటల్ కట్టేంత భూమి ఎక్కడ ఉన్నది, కనీస జ్ఞానం ఉండాలి కదా ఈ టిష్యూ పేపర్ వాడికి అసలు పేపర్లో వార్త రాయడానికి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ముందు భూసేకరణ జరగదని రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేయించి అది వర్కౌట్ కాలే. రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చేటప్పుడు మీకు డబ్బులు రావు, మీకు చెక్కులు రావు అని చెప్పి చెక్కులు ఇచ్చినాక ఈ చెక్కులు పాస్ కావాలి. రైతు తన భూమి ఇచ్చిన గంటలో రైతుకు చెక్ ఇచ్చినాం. రైతుకు చెక్ ఇచ్చిన కరెక్ట్ నెక్స్ట్ డే 24 అవర్స్ లో రైతుకు చెక్ క్లియర్ అయిపోయింది. తన డబ్బులు తన అకౌంట్ లో వచ్చేసినాయి. ఇక తర్వాత ప్లాట్లు ఇయ్యరు, అసలు ఏం గవర్నమెంట్ ఆడ ఏం కన్స్ట్రక్షన్ అవ్వదు, ఏది రాదని చెప్పి ఇంకో దుష్ప్రచారం స్టార్ట్ చేసింది. అవన్నిటిని పటాపంచలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని జీవోలు ఇచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి రివ్యూ చేసి పనులను స్పీడప్ చేశారు. అది వర్కౌట్ కాలే. రైతులకు ప్లాట్లు ఇయ్యమనుకుంది. రైతులకు 90 ఎకరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ లేఅవుట్ డెవలప్ చేసి రైతులు ఎట్లా అయితే ప్లాట్లు కావాలనుకున్నో అట్లా రైతులకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. పోనీ రైతులకు ప్లాట్లు ఇస్తున్నారు, కాంగ్రెస్ క్యాడర్ అంతా లోపల ఇంట్లో అన్ని డ్రాలు తీస్తారు, లోపల ఇంట్లో తమకు అవసరమైన వాళ్ళకు ప్లాట్లు ఇచ్చుకుంటారు అని చెప్పేసి ఆ కళలు కూడా కన్నారు. కానీ మేము అది ఏదీ చెయ్యలేదు. వికారాబాద్ కలెక్టర్, అలాగే వికారాబాద్ జేసీ వెంకటాచారి, అలాగే ఆర్టీ వారిత వీళ్ళు పూర్తిగా కొన్ని రోజుల పాటు దాని మీద టైం కేటాయించి టీజేసీ లేఅవుట్ రెడీ చేస్తే కోడంగల్ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఫంక్షన్ హాల్కి రైతులందరినీ సొంతంగా బస్సులు పెట్టి ఫంక్షన్ హాల్ కాడికి తీసుకొచ్చి రైతులతో అక్కడ కూడా అధికారులు డ్రా తీయలేదు, కాంగ్రెస్ కార్యకర్తలు డ్రా చేయలేదు. అక్కడ వచ్చిన ఒక 2 పిల్లల్ని పైకి పిలిపించి పాప మా జేసీ వెంకటాచారి 1 గంట సేపు చదివింటాడు. 2 గంటల పాటు ఒక్కొక్క రైతు పేరు చదివి ఒక్కొక్క ప్లాట్ డ్రా తీసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించిన ప్లాట్ డ్రాలోనే వచ్చింది. అది మళ్ళీ చెక్ చేసుకోవచ్చు, డ్రాలోనే వచ్చింది. ఆర్టీఓ అనిత ఆమె కూడా కంటిన్యూగా కూర్చొని అక్కడే అర్ధరాత్రి దాకా, రాత్రి 9 గంటల వరకు కూర్చొని సంతకాలు పెట్టేసి ప్రతి రైతుకు పట్టా భూమి ఇచ్చి పంపించింది. అంటే ఎక్కడ చిన్న తప్పు గానీ చిన్న అవినీతి జరగలేదు. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి రైతులకు ప్లాట్లు ఇచ్చేదాకా. కొన్ని తీసుకున్న భూమి లేదన్నా ఫార్మా ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏమని ఇచ్చినా ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ హబ్కు 220 ఎకరాల ఎడ్యుకేషన్ హబ్ సీఎం స్వయంగా వచ్చి కూర్చొని దాన్ని రివ్యూ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నాడు. అరే ఇంత మంచిగా చేస్తుంటే ఈ దరిద్రులకు ఏదో ఒక వార్త కావాలి. అరే ఏంది గవర్నమెంట్ చెప్పిందంతా చేస్తుంది కదా, మేము ఏదేదో ఊహించుకుంటాం కదా, మేము చెప్పింది అన్ని అబద్ధాలు కాబట్టే కదా అని ఈ తాగుబోతులకు ఏమనిపించిందంటే దీన్ని ఎట్లన్నా బ్లేమ్ చేయాలి అనుకొని లేఅవుట్ లో బ్లాకులు చేసిండ్రు. బిగ్ బ్రదర్స్ హోటల్స్ 5 స్టార్ హోటల్. అరే సన్యాసి గల్లారా, లేఅవుట్ చేసిందే 93 ఎకరాలు. 93 ఎకరాలలో 14 ఎకరాలు ఎర్రగుంటున్నది. ఎర్రగుంటకు 14 ఎకరాలు వదిలేసిండ్రు. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అది. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లా 93 ఎకరాలు చేస్తే 34 ఎకరాల్లో మాత్రమే ప్లాటింగ్ వచ్చింది. ఆ 34 ఎకరాల్లో 572 మంది రైతులు సొంతంగా డ్రా తీసుకొని ప్లాట్లు తీసుకున్నారు. అంటే మాక్సిమం 95% రైతులకు ప్లాట్ కేటాయించడం జరిగింది. రైతు ఆ ప్లాట్ తనకు వచ్చిన ప్లాట్ పేపర్ తీసుకెళ్లి అదే రాత్రికి భూమి మీదకి పోయి తనకి ఏ ప్లాట్ వచ్చిందో వీడియో తీసుకొని ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఆనందాన్ని పంచుకున్నాడు. అరే ఇంత నిజాయితీగా పనిచేస్తే, ఇంత నిజాయితీగా అధికారులు, ఇంత నిజాయితీగా ప్రభుత్వం పనిచేస్తే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా డైరెక్ట్ గా ప్లాట్ కేటాయించకుండా అదే లక్కీ డ్రా నుంచి ప్లాట్ తీసి ప్లాట్ ఇస్తే, అరే టిష్యూ పేపర్
నువ్వు నిజంగా చిన్న పిల్లల ముడ్డి తుడవడానికి కూడా నీ పేపర్ పనికి రాదురా. నువ్వు టిష్యూ పేపర్లా ఏం రాయిస్తావు? 5 స్టార్ హోటల్ కట్టించేంత భూమి ఏడున్నది కదా, ఆల్రెడీ రైతులకు ఇచ్చేసింది కదా. జస్ట్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు, అది కూడా కోర్టు కేసుల్లో ఉన్నందుకు అది కూడా కేటాయించారు రైతులకు. కేటాయించి అది కేసుల్లో ఉంది కాబట్టి అని ఆ రైతులను పిలిచి వాళ్ళకు నచ్చ చెప్పి కొద్దిగా ఆగండి, అది ఎంత క్లియర్ చేసి మీకు ఇస్తామని చెప్పి రైతులకు నచ్చ చెప్పిండ్రు ఆఫీసర్. ఏం జరిగిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములను తీసుకొచ్చింది బిగ్ బ్రదర్సా? ఎవరు గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి సీఎం గారి తమ్ముడు కొండలరెడ్డి కొడంగల్లో కనిపించిందా? కృష్ణారెడ్డి కొడంగల్లో కనిపించిందా? జగన్మోహన్ రెడ్డి కొడంగల్లో కనిపించిందా? ఎప్పుడన్నా వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక కొడంగల్కి వచ్చిందా? ఇప్పటిదాకా తిరుపతి రెడ్డి వస్తాడు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి హక్కు ఉన్నది కొడంగల్ మీద. 20 ఏళ్ళకెళ్ళి ఆ నియోజకవర్గ కార్యకర్తల కోసం పనిచేసిండు, హక్కు ఉన్నది. అరే పట్నం నరేందర్ రెడ్డి, నీకు సిగ్గు లేనోడవు నువ్వు. నిన్ను బట్టలు ఇప్పిస్తామని మేము ఆ రోజే చెప్పినాం గవర్నమెంట్ వచ్చిన రోజు. కానీ ఇదే తిరుపతి రెడ్డి నువ్వు అంటున్నావు చూడు బిగ్ బ్రదర్ అని. ఆ తిరుపతి రెడ్డి ఆపిండు మమ్మల్ని. అరే మనకు అధికారం వచ్చింది, మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే, మీరు డెవలప్ చేసుకోండి, ఇవన్నీ చెత్త అంతా పెట్టుకోకండి అని చెప్తే నిన్ను వదిలేసినాం. లేదంటే నీ బట్టలు ఆ రోజే ఇడిపించటం. ఎందుకంటే నువ్వు మా మీద పెట్టిన కేసులు, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, మమ్మల్ని తిట్టిన తిట్లకు నువ్వు అంటున్నా తిరుపతి రెడ్డి చెప్పింది కాబట్టి ఆగినాం మేము. ఎన్ని రోజులు బాడీ ఏడుస్తారు అరే సీఎం అన్నదమ్ముల మీద? ఏ రోజన్నా ఈ అన్నదమ్ములు సెక్రటరీలా కనిపించిండ్రా? ఏ రోజన్నా ఈ అన్నదమ్ములు అసెంబ్లీకి వచ్చిండ్రా? ఏ అన్నదమ్ములని ఏ రోజైనా కలెక్టరేట్ కి వచ్చిన చూపిస్తారా? ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం చుట్టాల కానుంచి మొత్తం సెక్రటరేట్ మీద పడి దోసుక తిన్నది. అంటే మేము దోసుక తిన్నాము, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దోసుక తింటలేరు కాబట్టి బురద చల్దాం, అంతే కదా. కోడంగల్లా 1000 కోట్ల రూపాయలు ఈ రోజు కోడంగల్లా అభివృద్ధి జరుగుతుంది. ఈ ట్విట్టర్ కేటీఆర్ ఆ రోజు వచ్చి పట్నమోని గెలిపియండి, మీ కృష్ణా వాటర్తో మీ నీళ్లు కడుగుతామంటివి, మురికి నీళ్లతోనో కడగకపోతేవి. నువ్వు కడగకపోతే ఈ రోజు మా రేవంత్ అన్న అడుగుతున్నాడు అదే కృష్ణా వాటర్ తో కొడగలి. అదే కదా నీ కడుపుమంట. పట్నం నరేందర్ రెడ్డి నీలాక సీసీ రోడ్ల కడ 5,000 వసూలు చేసిన చరిత్ర కాదు తిరుపతి రెడ్డిది, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ది. సొంత భూమిని కోడంగల్ అభివృద్ధి కోసం ఇచ్చిన చరిత్ర వాళ్ళది. ఎన్ని రోజులు ఏడుస్తారా ఇట్లా? బిడ్డ పట్నం నరేందర్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడి చెత్త వార్తలు లేపిస్తా అంటే నీకు అవుతుంది. ఈసారి రేవంత్ అన్న చెప్పి నేను, తిరుపతి అన్న చెప్పి నేను, నీ బట్టలు ఏడిపిస్తాం నియోజకవర్గంలో నువ్వు వస్తేవంటే. ఇక రేడియల్ రోడ్ కొట్టి అంతా బ్లాకులు చేసిండ్రట రేవంత్ రెడ్డి బ్రదర్స్. అసలు రేడియల్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఇప్పటిదాకా సర్వే ఎంత జరిగింది, ఎంతవరకు నోటిఫికేషన్ వచ్చింది, ల్యాండ్ ఎంత ఇచ్చిందని కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా మీకు? అసలు పోయి మీ టీం ను పంపించి ఎంక్వైరీ చెప్పింది. ఒక్క రైతు అక్కడ భూములు అమ్ముకుంటున్నాడేమో, ఒక్క రైతు కూడా భూమి అమ్ముకుంటలేడు. ఎవరి రోడ్డు పోయింది కదా, మా రేట్లు పెరుగుతాయని చెప్పి ఎవరంతా వాళ్ళ రైతులు సంతోషపడి స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తున్నారు. ఏవి గ్రౌండ్ రిపోర్ట్ ఏది అవసరం లేదు మీకు. ఈ సిగ్గులేని టిష్యూ పేపర్ లో ఈ రోజు వార్త వచ్చింది కదా, ఆ టిష్యూ పేపర్ వార్తకి నేను చెప్తున్నా, దమ్ముంటే నువ్వు లేఅవుట్ కి వచ్చి ఒక 5 స్టార్ హోటల్ కావాలంటే ఎన్ని ఎకరాల భూమి కావాలి, ఒక రిసార్ట్ కట్టాలంటే ఎన్ని ఎకరాల భూమి కావాలి, అదే ఎన్ని ఎకరాల భూమి ఉన్నదేమో చూపి. అరే ఏ గుట్టలు తీసుకెళ్లి పోనీ మంచి భూమి అంతా కంపెనీలకు అమ్ముకొని ఎక్కడో గుట్టల్లో ప్లాటింగ్ చేసిందా? ఊరు కానుకొని చాలా మంచి ల్యాండ్ లో ప్లాటింగ్, చాలా మంచి ల్యాండ్ లో ఎడ్యుకేషన్ హబ్, గుట్టలే కదా కంపెనీలకు ఇస్తున్నది. ఎవడిచ్చిండు? ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రా? మల్లన్న సాగర్ లో తీసుకొని ఇప్పటి వరకు ఎంతమంది కాంపన్సేషన్ ఇవ్వాలి? ఇంకా మీరు ఎంతమందికి ప్లాటింగ్ ఇవ్వాలి? రాని కొడంగల్లో చూపిండి ఎంతమందికి ఆగినాయేమో. ఒకరిద్దరు ఫ్యామిలీ డిస్ప్యూట్ తప్పచ్చి ఏ ఒక్కరికైనా మీ టీఆర్ఎస్ కార్యకర్త, ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక్క రూపాయి ఆగలేదు. వెంబడి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. మంచి ప్లాటింగ్ వచ్చింది, లక్షల వాల్యూ చేస్తుంది ప్లాటింగ్ అని చెప్పేసి. చాలా మేము డెవలప్ అవుతున్నాం, ఈ కుక్కలు ఎంత వదిలినా మాకు సంబంధం లేదని మేము సైలెంట్ గా ఉంటూనే వస్తున్నాం. అయినా రెచ్చగొడతారు. సీఎం బ్రదర్స్ అని వెంకటేశ్వర స్వామి జపమైపోయింది ఈ దరిద్రులకు ఆ పేర్లు. రేవంత్ అన్న కుటుంబం ఎప్పుడు మీలాంటి దరిద్ర పనులు చేయదు. ఈ రాష్ట్రం మీద మరి దోసుకుంటలేరు, ఇక దోసుకోరు. మీ కలలుగానే మిగిలిపోతాయి. సో మాకు పని చేయడం ఒకటే తెలుసు. పోనీ ఏ రైతు అన్నాడు ప్లాట్ అమ్ముకుంటున్నాడా? ఎంత సంతోషంగా ఉన్నాడు. అరే మాకు ప్లాటింగ్ వచ్చిందని ఫోటోలు తీసి సోషల్, ఇదే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెట్టుకున్నారు ఫోటోలు తీసి గ్రూపులలో. అరే మాకు మంచి ప్లాట్ వచ్చింది, మాకు మెయిన్ రోడ్ ప్లాట్ వచ్చింది అని చెప్పేసి. సో ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు ఇంటర్నల్ గా కూడా ఇవ్వలేదు కదా ప్లాట్. అంటే ఏదో ఒక బురద చల్లాలి. అరే ఎక్కడ దొరుకుతలేరు. నియోజకవర్గం అద్భుతంగా ఇదైతుంది. రేపు మా పట్నమోడు వస్తే జై పట్నమోడు అనేటువంటి కూడా 10 మంది మిగిలేటట్లా లేరు కదా మాకు అని చెప్పేసి ఈ చెత్త వార్తలు, ఈ చెత్త పేపర్ల టిష్యూ పేపర్ల వార్తలు రాస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ముడ్డి కూడా దుడుచుకోవడానికి పనికిరాని టిష్యూ పేపర్ల ఏ వార్త వచ్చినా కూడా పట్టించుకునేది లేదు. ఈ ఫైనల్ ఇది ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి దానికి సీఎం బిగ్ బ్రదర్. అరే ఏం పట్టింది? ముఖ్యమంత్రికి వచ్చి 5 గంటల సేపు అడవిలో కూర్చొని రివ్యూ చేసి ఆఫీసర్లందరిని ఆడికి పిలుచుకొని, కొడంగల్ మీద ప్రేమ కదా, కృష్ణా వాటర్ తో కాళ్ళు కడుగుతా పట్నముని కోట్లయింది అని చెప్పి పట్నముడు పట్నమేవా, ట్విట్టర్ పట్నమేవా, మరేమంతా అట్లా పోలే కదా. సో
టిఆర్ఎస్ ఈ టిష్యూ పేపర్ వచ్చిన పూర్తి ప్రతి వార్త అబద్ధం. రైతులారా మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఎంత భూమి ఖాళీ ఉన్నదో చూడండి. ఆ మధ్యలో అక్కడక్కడ ఒక ప్లాట్, ఆ ఒక్క 150 గజాల ప్లాట్ లో ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ కట్టాలో నాకు తెలియదు. మరి వీళ్ళన్ని పేపర్లలో కడతారు కదా. ఎందుకు మా అకింపేట్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్కు భూపు చేసిపోయారు పేపర్ మీద 4 ఏళ్ల క్రితం. ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది ఏది లేదు. దళిత బంధు ఇస్తామని చెప్పేసి 3 దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు. దళిత బంధు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే డబ్బులు వసూలు చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. అంటే అన్ని పేపర్ల మీద కదా. ఇలా 5 స్టార్ హోటల్ కూడా పేపర్ మీద కట్టిండ్రు. రేవంత్ రెడ్డి సోదరుడు వచ్చి 5 స్టార్ హోటల్ కడుతున్నాడు అని చెప్పేసి. ల్యాండ్ ఎక్వేషన్ నిజాయితీగా జరిగింది. డెవలప్మెంట్ నిజాయితీగానే జరుగుతుంది. ప్రతి గజం కూడా లక్కీ డ్రా తీసి మరీ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్లు చాలా నిబద్ధతతో ఆఫీసర్లకు ఫ్రీడమ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఏ కార్యకర్త ఏ పార్టీ లీడర్ ఎంటర్ కాకుండా పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తే పూర్తి నిజాయితీ గల ఆఫీసర్లు వికారాబాద్ జిల్లాలో ఈరోజు కలెక్టర్ కానుంచి ఎంఆర్ఓ దాకా నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా అక్కడ 100 ఫీట్ రోడ్డుకు ప్లాట్లు వచ్చినాయి. అడిగి వెళ్ళి కనుక్కోండి, వెళ్ళి ఊరికి వెళ్ళి కనుక్కోండి, లిస్టు తీసుకోండి ఏ రైతుకు ఎక్కడ ప్లాట్ వచ్చిందో అని చెప్పేసి. కనీస గ్రౌండ్ వర్క్ చేయకుండా జర్నలిజం పేరుతోటి చెత్త వార్తలు అని చెప్పి రాస్తే కడుపు మండుతుంది. ఇక ఇన్ని రోజులు ఓన్లీ మాటలతోటే చెప్పినాం. పట్నం నరేందర్ రెడ్డి గారు రేవంత్ అన్న తిరుపతి అన్న చెప్పినా కూడా నిన్ను వదిలిపెట్టాను చూసండి. మా మీద బురద జల్లి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు పట్నం నరేందర్ రెడ్డి. ఫైనల్ గా టిష్యూ పేపర్ ఓడికి పిల్లల నిజంగా ముడ్డి దుడిచినా మకిలి అంటుతుంది పిల్లల. అసలు ఈ పేపర్ ఓడికి పట్నం నరేందర్ రెడ్డికి చెప్తున్నా, బిడ్డ ఇన్ని రోజులు అంటే ఊరుకున్నాం, ఇంకా నువ్వు సీఎం బిగ్ బ్రదర్స్ అని తిరుపతి అన్న మీద పడి వేసినావు అనుకో, నీ ఈపులు వలగొడతాం బిడ్డ. ఇక కాంగ్రెస్ క్యాడర్ ఇన్ని రోజులు సైలెంట్ ఉంది కానీ ఇంకా నువ్వు అన్నావు అనుకో, సీసీ రోడ్ల కాడ 5,000 కమిషన్ అడిగిన నీ చరిత్ర ఏంది, తన సొంత భూమిని బస్ డిపోకి ఇచ్చిన తిరుపతి అన్న చరిత్ర ఏందో ఒక్కసారి కొడంగల్ గల్లీలో అడుగు బిడ్డ. నువ్వు ఇన్ని రోజులు సహనంతో ఉన్నాం, ఇక ఇటువంటి చెత్త వార్తలు రాస్తూ కొడంగల్ భవిష్యత్తును నాశనం చేస్తాం, కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటామంటే పేపరోడి ఈపులు వలుగుతాయి, నీ ఈపులు వలుగుతాయి పట్నం నరేందర్ రెడ్డి. మళ్ళొక్కసారి ఆయన తిరుపతి అన్న పేరు తీసుకొని సీఎం బిగ్ బ్రదర్ అని తీసుకొని చెత్త వార్తలు రాసి కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం ఇది నీకు కాంగ్రెస్ కార్యకర్తలుగా కాదు, కొడంగల్ ప్రజలుగా నీకు ఇస్తున్న వార్నింగ్. ఇది నీ ఈపులు ఖచ్చితంగా పగలగొడతాం బిడ్డ.